హాయ్ వివర్స్, ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం ఎడిటింగ్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక నేను కొన్ని నెంబర్స్ రాశాను. ఈ నెంబర్స్ టోటల్ మొత్తం నాకు ఇక్కడ కావాలనుకోండి. ఇక్కడ క్లిక్ చేశాక దీన్ని ఆటో సమ్ అంటాం. దీన్ని క్లిక్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ఈ ఫస్ట్ సెల్లో ఉన్న నెంబర్ నుంచి లాస్ట్ సెల్లో ఉన్న నెంబర్ వరకు మీకు టోటల్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఇది రో వైజ్గా నేను టోటల్ చేశాను. కాలం వైజ్గా కావాలంటే ఇక్కడ కాలంలో క్లిక్ చేసి ఈ ఆటో సమ్ని క్లిక్ చేసి ఎంటర్ అంటే కాలం వైజ్గా టోటల్ చేసి చూపిస్తుంది. ఓకేనా? తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇలా చేయొచ్చు. టోటల్ ఈక్వల్ టు సమ్ అంటే ఇదేంటంటే మనం టైప్ చేసి చేయడం అన్నట్టు. బ్రాకెట్ ఓపెన్ చేశాక రిఫరెన్స్ ఇవ్వండి. రిఫరెన్స్ అంటే ఇవ్వండి, బీ కాలం 6th రోలో ఏముంది అంటే ఇక్కడ నుంచి నాకు టోటల్ ఎక్కడి వరకు కావాలి అంటే మధ్యలో కాలాన్ ఇవ్వండి. కాలాన్ ఇచ్చి లాస్ట్ సెల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే B6 నుంచి G6 వరకు నాకు టోటల్ కావాలి అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, మీకు ఇలా కూడా టోటల్ వస్తుంది అన్నట్టు. ఒకదాని టోటల్ చేశాక మీరు దీన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని టోటల్ వస్తుంది. ఓకేనా? లేదా మీకు ఇంకొక షార్ట్కట్ కీ ఉంటుంది. షార్ట్కట్ కీ ద్వారా ఈజీగా చూడండి. ఇప్పుడు నాకు దీని టోటల్ ఇక్కడ కావాలనుకోండి, ఆల్ట్ ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేశారనుకోండి, మీకు మీరు ఎక్కడైతే క్లిక్ చేశారో అక్కడ ఆ నెంబర్స్ టోటల్ అన్నీ వస్తుంది. చూడండి, ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అండి మీకు రోజ్ వైజ్గా టోటల్ మొత్తం ఒకేసారి కావాలి, కాలం వైజ్గా అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని రోస్ టోటల్ కావాలనుకోండి ఒకేసారి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ టోటల్ కావాలనుకోండి. అలాంటప్పుడు అండి ఇట్లా సెలెక్ట్ చేయండి. ఫస్ట్ రో చూడండి, నేను ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ఆల్ట్ ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేశారంటే చూడండి, నాకు అన్ని రోస్ టోటల్ వచ్చాయి, ప్లస్ అన్ని కాలమ్స్ టోటల్ కూడా వచ్చాయి అన్నట్టు. ఓకేనా? తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, యావరేజ్ అని. యావరేజ్ని క్లిక్ చేస్తే మీకు యావరేజ్ చేసి చూపిస్తుంది. అన్ని నెంబర్స్ యావరేజ్ చేసి చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఏంటంటే ఈ అన్ని నెంబర్స్ యావరేజ్ ఇక్కడ వచ్చింది అన్నట్టు. ఒకదాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే అన్నిటిది వస్తుంది. అలాగే కౌంట్ నెంబర్స్ అని ఉంటుంది. కౌంట్ నెంబర్స్ అంటే టోటల్ ఇక్కడ మనకు ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, 6 అంటే 6 నెంబర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులోకి ఒకటి తీసేసాను అనుకోండి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 5 అని చూపిస్తుంది. అంటే మనకు టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అన్నట్టు. తర్వాత ఇందులో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంటో తెలుసుకోవాలనుకోండి, అలాంటప్పుడు ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, మ్యాక్స్ అని. దీన్ని క్లిక్ చేసి ఎంటర్ అంటే మీకు ఇందులో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంటో అది వస్తుంది అన్నట్టు. తర్వాత ఇందులోనే ఇంకొకటి మిన్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళేసి మిన్ని క్లిక్ చేస్తే దీనిలో అన్నిటికంటే చిన్న నెంబర్ ఏంటో ఆ నెంబర్ని చూపిస్తుంది అన్నట్టు. ఈ ఫ్రీ హ్యాండిల్ అని చెప్పాను, ఇంతకుముందు దీన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేసినా లేకపోతే ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చినా అన్ని రోస్లలో ఉన్న చిన్న నెంబర్ ఏంటో చూపిస్తుంది అన్నట్టు. తర్వాత చూడండి, ఇక్కడ డౌన్, రైట్, అప్, లెఫ్ట్ అని ఉంది. ఇది ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అని టైప్ చేశాను, 5 టైప్ చేశాను. రెండు టోటల్ చేయాలంటే షార్ట్కట్కి ఆల్ట్ ఈక్వల్ టు అని టైప్ చేసి ఎంటర్ అంటే ఆ రెండు టోటల్ వచ్చింది. మళ్ళీ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నెంబర్ రాసుకున్నాను, 4 అని టైప్ చేసేసుకున్నాను. నాకు ఈ పై ఫార్ములానే కింద అప్లై కావాలనుకోండి, అలాంటప్పుడు మనం ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను డౌన్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ రెండింటిని టోటల్ చేసి చూపిస్తుంది. అదే అప్లో ఇంకేమైనా నెంబర్స్ రాసుకున్నాను అనుకోండి, 5 అని టైప్ చేశాను. ఇదే ఫార్ములా అంటే ఈ ఫార్ములా ఇక్కడ పైన అప్లై కావాలి అంటే ఇందులోకి వెళ్ళేసి అప్ని తీసుకుంటే అప్లో అప్లై అవుతుంది అదే ఫార్ములా. లెఫ్ట్లో కావాలంటే లెఫ్ట్లో, రైట్లో కావాలంటే రైట్లో, ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, అక్రాస్ వర్క్ షీట్స్. ఇది ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు నాకు ఈ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈ నెంబర్స్ అన్ని నాకు సెకండ్ షీట్లో రావాలి, థర్డ్ షీట్లో రావాలి, ఒకవేళ 4th షీట్ ఉంటే 4th షీట్లో కూడా రావాలనుకోండి. అట్లా ఒక 10 షీట్స్ ఉంటే 10 షీట్స్లలో రావాలనుకోండి. అన్నిటిని కాపీ చేసి పేస్ట్ చేయాలంటే టైం పడుతుంది. అలాంటప్పుడు మనకి అక్రాస్ వర్క్ షీట్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే చూడండి, ఈ డేటాను సెలెక్ట్ చేసుకున్నాక షిఫ్ట్ ప్రెస్ చేసి మీకు ఎన్ని షీట్లలో ఆ డేటా కాపీ కావాలో ఆ షీట్ని అన్నిటిని క్లిక్ చేయండి. షిఫ్ట్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ ప్రెస్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇందులోకి వెళ్ళేసి అక్రాస్ వర్క్ షీట్ని క్లిక్ చేశారంటే ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే ప్రెస్ చేయండి. చేశాక చూడండి, మీరు ఇప్పుడు సెకండ్ షీట్లోకి వెళ్తే సెకండ్ షీట్లో కూడా ఈ డేటా ఉంది, థర్డ్ షీట్లోకి వెళ్తే థర్డ్ షీట్లో కూడా ఆ డేటా ఉంది అన్నట్టు. అంటే మీరు ఒక షీట్లో నుంచి వేరే షీట్లోకి ఈజీగా కాపీ చేసుకోవచ్చు అన్నట్టు డేటాని. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ చూడండి, సిరీస్ అని. ఈ సిరీస్ అనేది ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను ఒక 99 అని టైప్ చేశాను. ఇక్కడ 99కి మీరు 99 యాడ్ చేశారనుకోండి, మళ్ళీ వచ్చిన నెంబర్కి మళ్ళీ 99 యాడ్ చేయాలనుకోండి. అలా మీరు యాడ్ చేసుకుంటూ ఒక 1000 వరకు ఎంత అవుతుందో అంత చూడాలి అంటే అట్లాంటప్పుడు మనకి ఈ ఆప్షన్ యూజ్. చూడండి, ఇప్పుడు దీనిలోకి వెళ్ళేసి నేను సిరీస్లోకి వెళ్ళాను. సిరీస్లోకి వెళ్ళి స్టెప్ వాల్యూ దగ్గర మీరు 99కి ఎంత యాడ్ చేయాలో అంత ఇవ్వండి, 99 యాడ్ చేయాలి. అలా మీకు ఎంతవరకు కావాలి, ఒక 1000 వరకు కావాలి అని ఇచ్చేసి ఓకే అంటే 99కి 99, 99కి 99 ఇట్లా 99 యాడ్ చేసుకుంటూ 1000 లోపల ఎంత వస్తుందో అంత వస్తుంది అన్నట్టు. ఒకవేళ మీరు చూడండి, ఇప్పుడు నేను 89 ఇచ్చాను, 98 ఇచ్చాను. 98 ఇచ్చి దీన్ని మల్టిప్లై చేయాలనుకోండి, 98ని 2 తోటి మల్టిప్లై చేస్తే
మళ్ళీ వచ్చిన నెంబర్ని 2 తోటి మల్టిప్లై చేయాలి, అలా చేసుకుంటూ వెళ్ళాలి అంటే దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది సిరీస్లో. మీరు దీన్ని రోస్లో కావాలంటే రోస్లో, కాలమ్స్లో కావాలంటే కాలమ్స్లో చూసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కాలమ్స్ అప్లై చేసి ఇక్కడ గ్రోత్ అని తీసుకున్నాను. గ్రోత్ అని తీసుకుని 98కి 2 మల్టిప్లై చేసుకుంటూ స్టాప్ వాల్యూ ఎంతవరకు అంటే నాకు ఒక 10,000 వరకు కావాలని ఇచ్చాను అనుకోండి. ఇచ్చేసి ఓకే అంటే 99కి 2 తోటి 98కి 2 to 3 మల్టిప్లై చేసుకుంటూ 1000 లోపల 10,000 లోపల ఎంత వస్తుందో అంత నెంబర్ వరకు వస్తాయి అన్నట్టు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, జస్టిఫై అని. ఇది ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ హాఫీజ్ ఏదో ఒక నేమ్ ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయాను. రాసేసిన తర్వాత చూడండి, దీన్ని మీరు క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళేసి జస్టిఫైని క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేసి ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఓకే అంటే మీకు ఈ సెల్లో ఎక్స్ట్రా వచ్చిన మ్యాటర్ మొత్తం మళ్ళీ కింది సెల్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? అంటే ఇప్పుడు హఫీజ్ సయ్యద్, ఒక హఫీజ్ అనే వర్డ్ ఇందులో ఉండి సయ్యద్ అనేది ఈ సెల్లోకి వచ్చింది అనుకోండి. మీరు జస్టిఫై చేస్తే హఫీజ్ అనేది ఇందులో ఉంటుంది, సయ్యద్ అనేది సెకండ్ సెల్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఆప్షన్ ద్వారా యూజ్ చేయొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ మనకు క్లియర్ ఆల్ అని ఉంది. దీంతో ఏంటంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకునేది క్లియర్ చేయొచ్చు, లేదా కీబోర్డ్ ద్వారా కూడా క్లియర్ చేయొచ్చు. తర్వాత చూడండి ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీనికి అన్నిటికీ ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేశాను. అప్లై చేశాక దీన్ని నేను ఇందులోకి వెళ్ళి క్లియర్ అన్నానంటే చూడండి, ఇందులోకి వెళ్ళేసి నేను ఇక్కడ కీబోర్డ్లో డిలీట్ అన్నాను అనుకోండి, నాకు మ్యాటర్ అయితే వెళ్ళింది కానీ వెనకాల కలర్ వెళ్ళలేదు చూడండి. అలాంటప్పుడు మనకి ఇక్కడ క్లియర్ ఫార్మాట్స్ అని యూజ్ అవుతుంది. అంటే మనం సైజ్కి ఒక ఫాంట్ని బోల్డ్ చేసిన, లేకపోతే కలర్ అప్లై చేసిన, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసిన ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. క్లియర్ ఫార్మాట్ని క్లిక్ చేస్తే మన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ అవన్నీ డిలీట్ అయిపోతాయి. తర్వాత అందులో ఇంకోటి డిలీట్ కంటెంట్స్ అని ఉంది. ఇది కూడా మనం మ్యాటర్ని డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత చూడండి, ఈ సెల్లో ఉన్న మ్యాటర్ మొత్తం నాకు ఒక నెంబర్స్ అన్నీ ఒక అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకోండి. అలాంటప్పుడు మనం సార్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఇందులోకి వెళ్ళి చూడండి, మీరు సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ని క్లిక్ చేస్తే స్మాల్ నుంచి లార్జ్కి వస్తాయి నెంబర్స్ అన్ని. అలా కాకుండా లార్జ్ టు స్మాల్ కావాలంటే లార్జ్ టు స్మాల్ వస్తాయి. కస్టమ్ సార్ట్ అంటేనేమో చూడండి, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి అనే లేకపోతే మార్చ్ ఈ కాలంలో ఉన్న అన్ని సార్ట్ కావాలంటే ఓకే అంటే మీకు ఆ కాలంలో ఉన్నాయి మాత్రమే అసెండింగ్ డిసెండింగ్లో సార్ట్ అవుతాయి మనం తీసుకున్న ఆప్షన్ ప్రకారం. తర్వాత చూడండి ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, ఫిల్టర్ అని. ఈ ఫిల్టర్ని క్లిక్ చేస్తే చూడండి అన్నిటికి ఒక్కొక్క బాక్స్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో ఓన్లీ గోపి అనే పర్సన్ డీటెయిల్స్ మాత్రమే కావాలనుకోండి. అప్పుడు మీరు ఇక్కడ గోపిని క్లిక్ చేసి ఓకే అంటే ఓన్లీ గోపికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చూపిస్తాయి అన్నట్టు. అంటే ఏ మంత్లో ఎంత సేల్ చేశాడు అనేది ఇక్కడ మనం ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్టు గోపి అనే పర్సన్ గురించే. అలా కాకుండా గోపి ప్లస్ గీత కూడా కావాలనుకోండి, క్లిక్ చేసి ఓకే అంటే గోపి గీత ఇద్దరు ఎంత సేల్ చేశారో అంత వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఆల్ని క్లిక్ చేస్తే అందరు చూపిస్తుంది. పర్టికులర్గా ఏదైనా ఒక అమౌంట్ని చెక్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో నాకు 2000 ఎవరు సేల్ చేశారు అనేది తెలియాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. 2219 ఎవరు సేల్ చేశారో దాన్ని క్లిక్ చేసి ఓకే అంటే 2219 చేతన్ అనే పర్సన్ సేల్ చేశాడని వస్తుంది అన్నట్టు. మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఆల్ని క్లిక్ చేసి ఓకే అంటే మొత్తం వస్తుంది. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఫైండ్. అంటే ఏదైనా ఒక నెంబర్ని ఫైండ్ చేయొచ్చు, లేదా ఒక నేమ్ని ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కృష్ణ లేకపోతే నేహా అనే పేరు ఎక్కడ ఉందో వెతకాలనుకోండి, ఇచ్చేసి ఫైండ్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఉందని చూపిస్తుంది. రీప్లేస్, నేహా ప్లేస్ని వేరే పేరుతోటి రీప్లేస్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హఫీజ్ అనే పేరుతోటి రీప్లేస్ చేయాలని ఇచ్చేసి రీప్లేస్ అంటే చూడండి నేహా అనే పేరు హఫీజ్ అనే పేరుతోటి రీప్లేస్ అయింది.